పిఠాపురం దళితుల ఐక్యతగా ఉండాలని కోరుకున్న మహానాయకుడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను కాపాడడానికి తన ప్రాణాల పరంగా పెట్టిన మాలజాతి ముద్దుబిడ్డ స్వర్గీయ పివి రావు 77వ జయంతి కార్యక్రమం ఏవైఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా పిఠాపురం రథాలపేట సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పివి రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు ఐక్యతగా కొనసాగాలని అనేక రకాల ఉద్యమాలు రాష్ట్రంలో చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవైఎం అసోసియేషన్ అధ్యక్షుడు చిల్లి నుకరాజు, ప్రధాన కార్యదర్శి సాక వినయ్, పివి రావు, మాల మహానాడు జిల్లా నాయకుడు బత్తిన సామ్యల్, పట్టణ అధ్యక్షుడు వెల్లంకి వెంకటేష్, కొంగు నూకరాజు, మాజీ కౌన్సిలర్ పెదపాటి రాజేష్, బోనుదేవ, పశ్చిమల్ల అప్పలరాజు, ఎం సింహాచలం, బి అబ్బాయి, వి బాబీ తదితరులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటున్నామండి. వ్యవస్థాప అధ్యక్షులు స్వర్గీయ పివి రావు గారి యొక్క 77వ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని మాల మహానాడు అభిమానులందరిచే పట్టణాధ్యక్షులు వేలంగి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. పిఠాపురం నియోజకవర్గం నుంచి అంబేద్కర్ సెంటర్లో ఇంత ఘనంగా జరిగించడం ఏవైఎం సంఘం తరపున కూడా వారికి ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు పివి రావు గారి జయంతి సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పివి రావు జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు పిఠాపురం పట్టణ మాల మహానాడు అధ్యక్షులు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఏవైఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పివి రావు గారు అనే వ్యక్తి 52 సంవత్సరాలే బతికారు ఆయన జీవితంలో. కానీ ఆయన సేవలు ఇప్పటికి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికీ గుర్తించుకునే విధంగా ఆయన చేసిన కార్యక్రమాలే ఈ యువతకు స్ఫూర్తి. అందుకనే ప్రతి నాయకుడు ఎంతో కొంత నిస్వార్థంతో ఇక ముందైనా సరే ఈ దళితులపై జరుగుతున్న దాడులకు కానీ దళితులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను కానీ తిప్పికొట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలని మేము పివి రావు మాల మహానాడు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వర్గీకరణ అనేది జరిగిపోయిన చరిత్ర అని అందరూ ఆశిస్తున్నారు, కానీ అది ఇంకా ప్రత్యేకంగానే ఉంది. అది ఎప్పటికైనా కూడా జరగతోటి దళితులందరికీ కూడా ఎస్సీలందరికీ కూడా ఏక రిజర్వేషన్ కల్పించే విధంగా పివి రావు మాల మహానాడు కృషి చేస్తుందని, దీనిలో పివి రావు గారి స్ఫూర్తిని ఎక్కడ వెనకడికి వేసే ప్రసక్తి లేదని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే దళిత క్రైస్తవులు అనేవాళ్ళు మతం మారితే వారికి ఉన్న రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కులన్నీ కూడా పోతాయనేది ఈరోజు జరుగుతున్న ప్రచారం. దాన్ని కూడా తిప్పుకొట్టడానికి పివి రావు మాల మహానాడు దళిత జేఏసీతో కలిపి ఈరోజు గ్రామ స్థాయిలో దళితుల నుంచి ఎస్సీల్లో క్రైస్తవులకు సామాజికంగా అభివృద్ధి చెందుకోలేదు. దీనిపై జరుగుతున్న అత్యాచారాలు చెప్పుకోలేదు. కాబట్టి దళితులందరికీ కల్పించే హక్కులు క్రైస్తవ మతంలో మారిన వ్యక్తులు కూడా కల్పించాలి. రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కుగా మేము భావిస్తూ దీనిపై పోరాటం చేస్తున్నాం. దానికి కూడా అందరూ కూడా కలిసి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.